ఉన్నారు కృష్ణమూర్తి గారు, నమస్తే అండి. కోట్ల నమస్కారం. సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవబోతున్నారు, ఆయన ఫ్యామిలీ మొత్తం అనే వార్తను మీరు ఎలా స్వీకరిస్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? స్వీకరించడము ఎలా తీసుకున్నాడంటే మాకు అసలు ఇంతవరకు మాకు న్యూస్ రాలేదు, మా బాసు మాతో మాట్లాడలేదు. అది జరిగిన తర్వాతనే కదా స్వీకరించేది, లేదు ఎట్లా తీసుకునేది తర్వాత ఆలోచన చేస్తాం. ఆల్రెడీ కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీకి, ఇటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి కొన్ని సీట్లు కూడా ఖరారైపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ సీఎం చంద్రబాబు ఇంటికి రాబోతున్నారు అనేది వాస్తవం కాదంటారా? మరి సార్ మీకంతా బాగా మీరే ముందు న్యూస్ అన్ని మీరే తెలుసుకుంటారు. అన్ని ముందుకైతే న్యూసే రావడం లేదు. నిన్నంతా బీసీలు అని పట్టాడు నిన్నంతా. మరి ఈ రోజు మీరు చెప్తున్నట్టు రెడ్లను కూడా పట్టుకున్నాడేమో మా బాస్ అనిపిస్తుంది నాకు. రైట్. ఈ వార్తల్లో నిజం ఉందా లేదా మరి తెలియదు, నిజంగా తెలియదు. మాకేమో ఇంతవరకు న్యూస్ రాలేదు. దాదాపు సో ఒకవేళ టీడీపీలో గనక జాయిన్ అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ మీరు స్వాగతిస్తారా? ఇప్పుడు క్వశ్చన్ అట్లా కాదు కదా. మా సీట్లు ఏమన్నా తీసుకుంటే ఏమన్నా దాంట్లో ఏదన్నా దానిపైన ఉంటే సమీక్ష జరిగితే జరగవచ్చు, కానీ ఏమి లేనిది మేమెందుకు అడ్డుపడాలా? కేఈ కృష్ణమూర్తి ప్రధానంగా ప్రస్తావిస్తూ కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు డ్రోన్ నియోజకవర్గం కానీ ఆలూరు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తూ ఆ నేపథ్యంలోనే ఆ టికెట్ల మీద ఒక హామీ లభించిన తర్వాతే వస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మీ ఫ్యామిలీలో ఒకరైన కేఈ ప్రభాకర్ అక్కడ ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి ఏమన్నా చెక్ పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? తెలియదండి, నిజంగా కూడా వాస్తవంగా తెలియదు. వాళ్ళు ఏమడుగుతారో కూడా తెలియదు. మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళు పార్లమెంట్ అడుగుతున్నారు, తర్వాత కోడుమూరు అడుగుతున్నారు, ఆలూరు అడుగుతున్నారు, మళ్ళీ దాంట్లో డోన్ కూడా అడుగుతున్నారు. 4-5 అడిగితే 2 సెట్ కావేమో నా ఉద్దేశం ఉండొచ్చు. మీకు నాకు మధ్య మాటలైతే మీరేం దీన్ని వేరే విధంగా తీసుకోవద్దండి. రైట్. ఆల్రెడీ సీఎం చంద్రబాబు గారు మీతో మాట్లాడారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ విషయం మీద. వాస్తవంగా లేదు, నాట్ బై గాడ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణమూర్తి గారు.